హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా, టైం అయితే 5 అయింది. ఈరోజు నేను పొద్దున్నే లేచి మా అమ్మకైతే వంట చేస్తున్నాను. ఈరోజు మా అమ్మ వస్తుందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది బెంగళూరుకి. సో మా హస్బెండ్ మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళాడు. నేను మార్నింగ్ మా అమ్మ కోసం టిఫిన్ అయితే చేస్తున్నాను. మా అమ్మ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఏం తీసుకోదు, ఎందుకంటే బస్సులో వస్తుంది కాబట్టి ఆమె ఆకలి మీద ఉంటుంది. సో మార్నింగ్ నేనైతే ఇడ్లీ పిండి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇడ్లీ చికెన్ కర్రీ. సో నేను ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని యాజ్ యూజువల్ మీకు తెలిసిందే నేనైతే డిఫరెంట్గా ఒక చికెన్ కర్రీ అయితే చేస్తానండి. చూడండి, నా ఛానల్లో ఉంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం. ఇది మా అమ్మోళ్ళ స్టైల్ అనమాట. కొంచెం కారం వేసేసుకొని, ఇది వచ్చి కూరకి, ఇది వచ్చి ఫ్రైకి తర్వాత మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ రెండు కొంచెం కలిపేసుకొని హ్యాండ్ వాష్ చేసావా? చికెన్ కడిగినప్పుడే హ్యాండ్ వాష్ చేయకుండానే చికెన్ కడతాను. నేను శేఖర్ని కాదు, పార్కులో రెండు ఎగురుతాను. అందుకనే అడిగాను, ఆ డౌట్ వచ్చి. శేఖర్ అయి ఉంటే అడిగేవాడిని కదా. ఆపై ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసేసుకుంటాను. ఫస్ట్ ఇది స్కిన్ కాబట్టి కొంచెం నూనె తక్కువే వేసుకుంటే బెటరు, ఎందుకంటే స్కిన్లోంచి మళ్ళీ ఆయిల్ ఫామ్ అవుతుంది. ఇందులో నేను ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క అండ్ కొన్ని మిరియాలు అండ్ 3 to 4 లవంగాలు. ఓకే, ఇందులో నేను కొంచెం అయితే సోంపు వేసేసుకుంటున్నాను. సోంపు కాదు, అది షాజీరా. నేను ఎన్నిసార్లు చెప్పినా కదా అది నార్మల్ వేసేస్తాను. ఓకే, ఇందులో చికెన్ వేసేసుకోవాలి. ఓకే, సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, సింపుల్ ప్రాసెస్ చెప్పాను. చాలా ఈజీగా అయిపోయింది చెప్తాను. మనం త్వరగా అయిపోయే పనులు మనందరికి కావాల్సింది కూడా అదే కదా, త్వరగా అయిపోయే పనులు. ఇందులోంచి వాటర్ బయటకు రిలీజ్ చేస్తుంది కదా, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, దీన్ని ఫ్రై అవ్వడం ప్రస్తుతానికి. ఈ లోపల నేను దీంట్లో ఒక మసాలా అయితే తయారు చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడైతే మనకి చికెన్ మంచిగా బాయిల్ ఉంటుంది. కొంచెం వాటర్ మొత్తం పోయి ఆయిల్ ఫామ్ అవుతుంది కదా లైట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ చూడు, ఎక్కడ చూపించాను ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ వేసి మిక్సీకి వేసేసి నేను అయితే జస్ట్ మిక్సీ పేస్ట్ వేసేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఇవి వచ్చి ఒక టీ స్పూన్ ఉంటాయి. టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గసగసాలు అండ్ కొంచెం కొబ్బరి ముక్కలు అండ్ 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం అక్కడ వేసాం, కానీ దాంట్లో ఈ మిక్సీలో పడితే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అనమాట దాంట్లో కంటే. కొన్ని ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఓకేనా, ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటా. గసగసాలు ఇంతకు ముందు అయితే ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడంతా అంత ఆరాయించుకునే కెపాసిటీ ఎవరికి లేదనమాట. సో అందరూ స్టాప్ చేసేసారు. నాకున్నది రా ఐరన్ బాడీ నాది. అవునవును, తెలుస్తుంది. ఒక 2 రోజుల వరకు అన్నం తినవు. అవునా? ఓన్లీ గసగసాలు. ఈ ఆనియన్ ఉంది కదా, ఇక్కడ చూపించు. పెద్ద ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసేసుకున్నాను. అండ్ ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ టమాటా ముక్కలు. నేను ఓన్లీ ఆనియన్స్ వరకు వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ వరకు ఈ మిక్సీలో వేసేసుకోవాలి. ఇక్కడ గుప్పెడు కొత్తిమీర. ఓకే, ఈ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం బరగ్గా, మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదు, కొంచెం బరగ్గా. సో పేస్ట్ని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాము.
ఓకే, కొంచెం వాటర్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే నేను ఈ చికెన్లో అయితే వాటర్ తేలుతున్నాయి కదా, వాటర్ అంటున్నాను, ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక నేనేంటంటే ఇది ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది కొంచెం రైస్లోకి అన్నట్టు ఈ కైండ్లో చేస్తున్నాను. లేదంటే నార్మల్గా చాలా షార్వాగా ఎక్కువగా షార్వాగా చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం కుక్ అవుతున్నప్పుడే రెండు టమాటాలు చూపించు ఒకసారి. 2 టమాటాలు చిన్న చిన్నవి, పెద్దదైతే ఒకటి. ఇవైతే నేను టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకా లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకి కూడా. ఇది దోశ కాదు కదా నేను చేసేది, ఇది ఇడ్లీలోకి అనమాట. కొంచెము మరీ ఎక్కువ పులుసుగా చేయట్లేదు. ఆఫ్టర్నూన్కి ఇడ్లీకి రెండింటికి యూజ్ అయ్యేటట్టు. ఓకే, మళ్ళీ చికెన్ ఫ్రై ఉంది కదా, సో అందుకని అనమాట కొంచెం పులుసుగా, కొంచెం గ్రేవీగా. ఓకే, ఇలా కొంచెం సేపు ఉడికాక ఇందులో ఇది ఉంది కదా, వాటర్ పోసి పెట్టేసుకున్నాను. అంటే ఆ మసాలాలోనే ఆ వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఎంత వాటర్ కావాలి అన్నది చూసుకొని వేసుకోండి. నాకైతే ఇది సరిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాం. ఉప్పు తక్కువ ఉంది, కారం అయితే సరిపోయింది, మిరపకాయలు వేసాం కాబట్టి. ఉప్పు కొంచెం వేసుకున్నా, సరిపోతే నెక్స్ట్ లైన్ యాడ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ఒక విజిల్ పెట్టేస్తున్నాం. ఓకే, అంటే ఒక 2 విజిల్స్ అయితే రానిస్తాను నేను. ఓకే, కుక్కర్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం అది లీక్ అవుతుందమ్మా, ఏం పెట్టలేదు. కొత్త కుక్కర్ కావాలా? కొత్త కుక్కర్ కొనిచ్చు కదా నాకు. యూట్యూబ్లో పెడతాం కదా, డబ్బులు వచ్చిన తర్వాత కొంటానులే. వామ్మో, పెద్ద టాస్కే నాకు. సో ఇక్కడైతే మనం విజిల్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడైతే మనం ఇడ్లీకి రెడీ చేసేసుకుందాం. ఓకే, సో ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఓకే, నేను ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు ఆ 2 విజిల్స్ వచ్చే లోపల ఇడ్లీ కూడా కుక్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనము చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. రెడీ అంటే ఏం లేదు, జస్ట్ మేనేజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా టైం అవ్వలేదు కాబట్టి మా అమ్మ పాపం నిన్న ఎప్పుడో కదా తిన్నది, నిన్న మధ్యాహ్నం స్టాప్ చేసిందంట రైస్ బస్ అని. సో ఆమె ఆకలేస్తుందని చెప్పి నేనైతే 6 o'clock ఇవన్నీ చేసేస్తున్నాము. మీ మమ్మీ వస్తున్నారని నాకు చెప్పలేదా? కామెడీ వీడియోలో ఇప్పుడు చెప్తున్నావు, ఫస్ట్ చెప్పాలరా గాడిద. ఫస్ట్ నేను చెప్పుకుంటాలే. ఓకే, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. చికెన్ ఫ్రైకి ఇవైతే నేను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, లెమన్ వేసి పిండి ఇవన్నీ కలిపేసి మనం ఆఫ్టర్నూన్ కూడా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాం. కొంచెం ఉప్పు వేస్తున్నాము. ఓకే, కారం ఒక స్పూన్ మళ్ళీ వేసుకున్నాం. అంటే జస్ట్ చికెన్లోకి పట్టడానికి అనమాట. దానికి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే జ్యూసీగా అవుతుంది చికెన్. గట్టిగా ఉండకుండా జ్యూసీగా అవుతుంది. కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి జస్ట్ అలా కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇందులో 1/2 దెబ్బ లెమన్ పిండేస్తున్నాను. వేసేసుకోవాలి. వేసేస్తున్నా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే జస్ట్ మనం ఇది ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో చేసుకోవాలా? అంటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే. ప్రస్తుతానికి చూసేద్దామా, చూపించండి. సో మన కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇందులో నేను ఒకటి మిస్ చేశాను, అదేంటో చెప్పండి మీరు, మీకు ఐడియా ఉందా? నాకు తెలుసు, ఎందుకంటే వంటలు చేసేది నేనే కాబట్టి వీడియోల కోసం వంట చేస్తున్నాను. అబ్బా, అసలు నిజం అనుకుంటారమ్మా ఎవరైనా వింటే. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ చేశానండి. అయినా చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఇందాక టేస్ట్ చేశాను కదా, ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు చూడండి టేస్ట్ ఎలా ఉంది. బాగుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినా టేస్ట్గానే అనిపించింది నాకైతే. ఇందాక సూప్లా ఉంది కదా. సో సూప్లా ఉంటే మనకి ఇడ్లీలోకి బాగోదు కాబట్టి 1 స్పూను ఇప్పుడు వేసేసి కాసేపు ఉడికించుకుందాం. ఓకే, కారం సరిపోయింది కదా.
కారము నేను పచ్చిమిర్చి చేశాను అండ్ ఇది ఉంది కదా ఎర్రకారం కూడా వేస్తున్నాను. అది అదే కారం. సో నేను ఇక్కడైతే కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి, ఇవి కొర్రలు అనుకుంటాం. ఒక చిన్న టీ గ్లాస్ నిండా ఉన్నాయి. నేనైతే మధ్యాహ్నానికి నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మా అమ్మ కోసం ఇడ్లీ చికెను, మన కోసం వచ్చి ఈరోజు జ్యూస్ మన 9 o'clock జ్యూస్ అయితే ఉంది మనకి. ఇవి నానబెట్టేసుకుంటే అప్పటికి మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఇది నాకు మధ్యాహ్నం రైస్కి చికెన్లోకి నేను మధ్యాహ్నం తింటాను. మీకు చెప్పాను కదా, నేనైతే వన్ టైమే రైస్ తీసుకుంటాను. ఏదో మిల్లెట్స్ ఆర్ రైస్ ఎనీథింగ్ రైస్ ఐటమ్ అయితే ఒక టైమే తీసుకుంటాను. ఈవినింగ్ వచ్చి సలాడ్. మన సలాడ్కి అయితే నేను చూసావా పెసర్లు నానేసుకున్నాను నైట్కి. అండ్ ఇవి వచ్చి మనకి జ్యూస్ అనమాట. నాకు మా హస్బెండ్కి జ్యూసు. ఓన్లీ మా అమ్మకి మాత్రమే మార్నింగ్ ఇడ్లీ. మా అమ్మ తినేసాక మేము 9 o'clock మళ్ళీ పడుకుంటాము. మళ్ళీ పడుకొని 9కి 10కి అలా లేచి జ్యూస్ అయితే తాగేస్తాము. అంటే యాక్చువల్గా ఆ టైం వరకు పడుకుంటుంది. నేనే నార్మల్గా మార్నింగ్ లేస్తాను. ఎన్ని గంటలకమ్మా? బ్రహ్మ ముహూర్తంలో లేస్తావు కదా. 6 o'clock. 6 o'clock? 6 o'clock ఎప్పుడు లేచారు చెప్పండి? నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడు లేచారు ఒక్కసారి అని గుర్తున్నా మీకు? రోజు అదే టైం చూసిన 4:35. ఓ మై గాడ్, పెళ్ళైన తర్వాత 6కి లేస్తున్నారా? పెళ్ళి కాకముందు 4:35కి లేస్తున్నారు. అమ్మ, ఎవరైనా ఇంటే నిజం అనుకుంటారు. మెయిన్ మా అత్తయ్య గారు చూస్తుంటే నవ్వుకుంటారు ఖచ్చితంగా. మా అత్తయ్య గారు కానీ ఉంటే పక్కన ఆవిడ ఇచ్చేవాళ్ళు వాయిస్ ఓవర్. సో మనకు ఆయిల్ అయితే ఫామ్ అవుతుంది కదా, కొంచెం కొద్దిగా చేసుకున్నాం జస్ట్ గార్నిష్ కంటే. యూట్యూబ్లో పెడుతున్నాం కదా అందుకు. లేదో చూసేసుకున్నాం. అబ్బా పొగలు వస్తున్నాయి. ఏదో ఇడ్లీ సెంటర్ కాడ, టిఫిన్ సెంటర్ కాడ వస్తుంది. మన ఇడ్లీ అయితే సాఫ్ట్గా వచ్చేసింది శేఖర్. సో మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ కట్టేస్తాను. సో ఇప్పుడైతే మనము వేడి ఇడ్లీ తీసేసుకుని చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. మా అమ్మకైతే పెట్టించేస్తాను. వేడిగా ఉంది కదా, సాఫ్ట్గా కూడా వచ్చింది ఇడ్లీ. మామూలుగా అయితే నేను రాగి పిండి మిల్లెట్స్ ఇడ్లీలు పెట్టుకుంటాను, బట్ టైం లేదు నాకు నిన్న నానేసిపోవడానికి. ఇందులోకి వేడి చికెన్ చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో వేడి చికెన్ కర్రీ. వాహ్ వాహ్. కదా చూసావా ఎంత బాగుందో వీడియోది. సో మధ్యాహ్నం అయితే లేచి నా రైస్ అయితే పెట్టేసుకున్నాను. నారికల్ రైస్ ఇక్కడ బాయిల్ అయితే అయిపోతుంది. ఇది నా వరకు అనమాట. మా అమ్మకి మా హస్బెండ్కి రైస్ అయితే పెట్టేశాను. సో ఇది అయిపోతుంది. సో మనం ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేసుకుందాం. సో ఇక్కడైతే మేము ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఆ మసాలా అనమాట, ఇది మెయిన్ మసాలా. దానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాము. అండ్ కొంచెం అల్లము, ఈ అల్లము 1/2 తెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అండ్ 1 దాల్చిన చెక్క, 3 లవంగాలు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి 2 వచ్చి డైరెక్ట్ మిక్సీలో వేసేస్తాను. ఇవి మాత్రము ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం. ఇవన్నీ వేసేసుకొని పొడి చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై అవుతున్నప్పుడే. అప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసేసి ఈ అల్లము తెల్లుల్లిపాయలు కొంచెం పొడి అయ్యాక తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. సో ఇవైతే మంచిగా కుక్ అయిపోయాయి. సో నేనైతే స్టాప్ చేసేస్తున్నాను. ఇవి ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఫస్ట్ పొడి చేసేసుకోవాలి ఇవి, తర్వాత ఇవి వేసుకోవాలి. సో ఇవైతే మిక్సీకి వేసేసుకున్నాము. వీటిని పొడి పట్టేసుకున్నాం ఫస్ట్. సో ఇలా బరగ్గా వచ్చినాక కొంచెము ఇందులో తెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మన ఇది పొడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రైలోకి ఇలా ఉండాలి.
ఇప్పుడైతే నేను ఇది ఆఫ్ చేసేసుకున్నాను. నేనైతే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది స్కిన్ కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి ఆయిల్. ఇందులో నేను ఇంకేమైనా డైరెక్ట్ చికెన్ వేసుకుంటాను. సో ఇప్పుడైతే చికెన్ వేసేసుకుంటున్నాము. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే చికెన్ వేసేసుకున్నాము. చికెన్ వేసుకున్నాక బాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అవైతే వేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న మళ్ళీ వేసుకున్నాంలే. మా అమ్మ అయితే ఇంటికాడ నుంచి తెచ్చింది ఫ్రెష్ కరివేపాకు. చూసారు ఎంత పెద్దగా ఉందో. మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఈ కరివేపాకు అయితే. సో ఇలా బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. నేనైతే సిమ్లో పెట్టేసుకుంటున్నాను. స్లోగా కుక్ అయితే అంత టేస్ట్ ఉంటుంది ఏ వంటకైనాను. సో ఇప్పుడైతే మన చికెన్ నుంచి వాటర్ అయితే మొత్తం పోయాయండి. చికెన్ కూడా బాగా ఉడికేసింది. ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం కారం వేసుకోవాలి. వీటికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకున్నాక ఈ మసాలా ఉంది కదా మనం చేసిన మసాలా, ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇది అల్లం. మామూలుగా అయితే అందరూ జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్లో వేస్తారు మసాలా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తారు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే. డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. మొత్తం మసాలా వేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. చూసారుగా మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కాస్త అలాగా లో ఫ్లేమ్లో అలాగే ఉడికించుకోవాలి. చాలా కొద్దిసేపు స్లోగా కుక్ చేసుకోవాలి. సో మా అమ్మ అయితే ఆకుకూర పచ్చడి చేస్తుంది. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంది. ఆకుకూర అయితే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. అందులోకి ఒక 7 టమాటాస్ తీసుకున్నాను. 7 చిన్నవి. పెద్దవి అయితే ఒక 4-5 సరిపోద్ది. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం ఆనియన్స్, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానేసుకున్నాను. ఇప్పుడైతే మనము ఆకుకూర పచ్చడి చూసేద్దాం. సో నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మన ఆకుకూరను అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ఈ పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఎవరైతే ఇష్టపడతారో అది తినలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో నాకు తెలుసు. సో ఆ ఫీలింగ్ అనేది పోద్ది. మా మామయ్య గారు అయితే గోంగూర తినరు, ఆయనకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు గోంగూర పచ్చడి తినని వాళ్ళు ఆకుకూర పచ్చడి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మా అమ్మకి ఈ కూర మీదే ఉందంట కన్ను, అయిపోతే తిందామని. 15 minutes పట్టద్ది అది. అంటే స్లోగా కుక్ చేసుకుంటే ఎర్రగా బాగా కుక్ అవుతుంది అనమాట. ఓకే, ఇందులో అయితే నేను ఫస్ట్ ఇది ఉంది కదా ఆకుకూర వేసేసుకోవాలి. ఆకుకూర మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ పోయి ఆకుకూర మామూలుగా తేలింది కదా, నార్మల్గా వాటర్ లేకుండా అప్పుడు తీసుకోవాలన్నమాట. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే మంచిగా కుక్ చేసుకోవాలి. వితౌట్ లిడ్ ఏం పెట్టుకోకుండా కుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది చాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము దీంట్లో లైట్గా, ఎక్కువ వాటర్ వద్దు, లైట్గా, లేదా అలాగనే తీసుకోవచ్చు. బట్ మాకు కొంచెము అన్నంలో కలుపుకోవడానికి ఉంటుంది అనే లెక్కలో కొంచెం లైట్గా మసాలా మొత్తం దీనికి అడుగంట పెడుతుంది కదా, ఆ మసాలా అంతా వచ్చేలాగా మనము కలుపుకోవాలి. సో మన చికెన్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది మంచిగా. సో ఇందులో నేను కరివేపాకు వేసేసుకుంటున్నాను. లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని ఆపేసుకోవడమే. పుదీనా ఏమక్కర్లే, ఓన్లీ కరివేపాకు అండి. నేనైతే ఇందులో ఫ్రైకి ఆల్మోస్ట్ నేను కరివేపాకు మాత్రమే వాడతాను, ఇంకేం వాడను.
చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఇక్కడైతే మన ఆకుకూర అయితే ఫ్రై అయిపోయింది, మంచిగా వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇదైతే మనం ఒక దాంట్లో తీసేసుకున్నాము. అందులో నేనైతే ఈ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. నేనైతే స్టవ్ కట్టేసి, మా అమ్మ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది, దాని మీదే ఉందంట కన్ను మా అమ్మకి. మా అమ్మ ఎర్రపచ్చిగా తీసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోలేదు. ఓ షెట్, పచ్చిమిర్చి చూపించలేదు ఇందాక నేను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమనుకోకండి. సో ఆకుకూర అయితే తీసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని పెనం పెట్టేసుకోవాలి. మళ్ళీ దాని మీదే పెనం అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో నేనైతే టమోటాలు వేసుకుంటున్నాను. అక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, తీసుకురామా. పచ్చిమిర్చి తెచ్చుకోవడం మర్చిపోయాను. అసలు మెయిన్ ఇంగ్రీడియంటే అది. అంటే కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి, యూట్యూబ్ కష్టాలు అవి. సో ఇదైతే టమోటాలు కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేనైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటాను. టమోటాలు అయితే మంచిగా వాడిపోయాయి. ఇందులో మనము ఇంకేం వేసుకోనక్కర్లేదు. ఈ రెండు తీసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ అయితే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, జస్ట్ చింతపండు వరకు వేసుకుంటున్నాను. ఫస్ట్ చింతపండు వరకు వేసుకోండి. ఇన్ కేస్ మనకి ఆ వాటర్ అయితే పడేయకండి. మీకు ఆ స్ట్రక్చర్ సరిపోలేదు, వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది కొంచెం అనుకున్నప్పుడు ఆ నీళ్ళే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ నేను ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేశాక ఇందులో నేనైతే టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేశాక అందులోనే అల్లము తెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ కొంచెము కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ మాకు రోళ్ళు లేవు కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాక మనము ఇందులో ఆకుకూరను అయితే వేసేసుకోవాలి. ఇలా ఆకుకూర వేసుకున్నాక ఒకసారి 2 సార్లు అలా అని ఆపేసేయండి, ఎక్కువసేపు వేయొద్దు. నేనైతే ఆ చింతపండు నీళ్ళు మిగిలి ఉంటే అవి యాడ్ చేసేసుకున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇట్లా కచ్చాపచ్చాగా తీసుకున్నాక ఇందులో నేనైతే ఆనియన్ వేసేసి జస్ట్ ఒక్కసారి అలా అనే తీసేస్తాను. అంతే, మన ఎమ్మి ఆకుకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని తిరగమాత పెట్టుకునే వాళ్ళు కొంచెం పప్పు దినుసులు వేసుకొని తిరగమాత పెట్టుకోవచ్చు. నేనేం పెట్టలేదు, జస్ట్ మిక్సీలో పట్టేసి తీసాను. ఒక్కసారి తిని చూడండి, మీకైతే నచ్చకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మాకు సరిగ్గా రాలేదని. ఓకే, చాలా నచ్చుతుంది, నేను చెప్తున్నాను కదా, మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ పాపం వర్క్లో ఉన్నారు, ఆయనకి అయితే నేను రైస్ ఇచ్చేస్తాను. చూసారా ఎంత బాగుందో, చికెన్ ఫ్రై, ఆకుకూర పచ్చడి అండ్ రైస్. మా హస్బెండ్ అయితే అడుగుదాము ఎలా ఉందో. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి, ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు, చాలా బాగుంటుంది. మనకు ఆకుకూర ఏంటంటే బాగుందా, నిజంగానేనా? తిన్నావా? చూసారా, మా అమ్మ తిన్నదంట, భలే ఉంది అని చెప్పి చెప్తుంది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంటుంది. బాగా చూసారా, ఇవైతే మొలకలు వచ్చేసాయి. మార్నింగ్ కడిగి ఇలా వడగట్టుకొని పెట్టుకున్నాను, మొలకలు వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఈ నైట్ సలాడ్ కోసం అయితే నేను వేసేసుకుంటున్నాను. మా అమ్మకైతే కొంచెం పచ్చడి మిగిలింది, ఆకుకూర పచ్చడి అయితే మా అమ్మ భలే నచ్చింది. అందులోకి ఎండు చేపలు మా అమ్మ వరకు. సో నాకు మా హస్బెండ్కి అయితే, నాకైతే ఈ సలాడు, మా హస్బెండ్కి ఆకుకూర పచ్చడి అండ్ ఇవే ఫ్రైగా చేస్తున్నాను కదా, అవి 2 సర్వ్ పెట్టుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెల్లూరు వర్సెస్ రాజమండ్రి. ఇలాంటి వీడియోల కోసం, ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే
కింద గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకైతే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.